జై వారాహి నమో వారాహి. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో అభినవ రాజరాజ చోళుడు. ఈ ప్రత్యేకంగా అభినవ రాజరాజ చోళుడని నేను ఎందుకు చెప్తున్నానంటే, వారాహి ఉపాసకుడైనటువంటి రాజరాజ చోళుడు భారతదేశంలో ఏ మూలపైన ఖండాంతరాల్లో కూడా హిందూ మతానికి దైవానికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన అనేకమైనటువంటి ఆలయాలను నిర్మించడమే కాకుండా ప్రతి దిక్కడ ఆయనకి యుద్ధానికంటే ముందు స్వాగతం దొరికిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయి. భారతదేశంలో ప్రపంచంలో కూడా మీరు చరిత్ర చూస్తే సముద్రానికి అవతల వెళ్ళి రాజ్యాల్ని స్థాపించి ఆలయాలను నిర్మించిన చరిత్ర ఒక్క రాజరాజ చోళుడికి మాత్రమే ఉంది. ఇక్కడ రాజరాజ చోళుడిని నేను ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే, రాజరాజ చోళుడు వారాహి ఉపాసకులు. వారాహి ఉపాసకులు ఎవరైతే ఉంటారో వారాహి భక్తులు, వాళ్ళు ఈ సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొంది ప్రత్యేకంగా వాళ్ళు ఉన్నటువంటి రంగాలలో అగ్రస్థానంలో నిలుస్తారు. వారాహి ఉపాసకులు ఎప్పుడూ ధర్మం కోసం పాటుపడతారు. రాబోయే రోజుల్లో వారాహి భక్తుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక రాష్ట్రాల్లో ధర్మం కోసం ఆయన నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే నాడు ధర్మం కోసం రాజ్యాలు స్థాపించి ఆలయాలు స్థాపించిన రాజరాజ చోళునితో మళ్ళీ నాకు వారాహి ఉపాసకుడైనటువంటి రాజ్యాధికారం కలిగి జనం కోసం ప్రజల కోసం పాటుపడేటువంటి ఒక నాయకుడిని చూశాను. ఇది రాజకీయ ఉద్దేశంతో చెప్తున్నటువంటి మాట కాదు. ధర్మం గెలవాలి, ధర్మం నిలవాలి. ఆ ధర్మం నిలబెట్టేటువంటి మరొక రాజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రాజరాజ చోళుని ఇన్ని వేల సంవత్సరాలైనప్పటికీ కీర్తింపబడడం, అతని గురించి మాట్లాడుకోవడం, ఎందుకంటే ఆయన ధర్మం వైపు నిలబడ్డాడు, మంచి పరిపాలన అందించాడు. అటువంటి పరిపాలన, అటువంటి ధర్మం ఈ వారాహి భక్తుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సాధిస్తారు. బహుశా భారతదేశంలో అతని అవసరం లేని రాజకీయ నాయకుడు, కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయినటువంటి ఈ సమాజంలో ఒక అద్భుతమైన నాయకత్వం, అద్భుతమైన ధర్మం కోసం అందరూ అతన్ని ప్రార్థిస్తారు. ఎందుకంటే ఆయన వారాహి ఉపాసకుడుగా ఏ ధర్మంతో అయితే వారాహి ఉపాసకులు ఉండాలనో అదే ధర్మాన్ని తూచా తప్పకుండా వారాహి భక్తుడుగా ఆయన ఇది చేస్తున్నారు. ఆయన పైన రాజకీయమైనటువంటి ప్రేమ ఏం లేదు, కానీ ఆయన ఒక వారాహి భక్తుడుగా, నేను ఒక వారాహి ఉపాసకుడుగా నా మనసులో కలిగిన భావన ఆ వారాహి ఉత్తర్వు మేరకే నేను సెలవిస్తున్నాను. జై వారాహి నమో వారాహి.